తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి మరి కాసేపట్లో రాబోతున్నారు. దసరా పండగకి సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, జేడీపీటీసీగా ఉన్నప్పుడు కావచ్చు, ఏ హోదాలో ఉన్నా కూడా దసరా పండుగను ఇదే గ్రామంలో ఇక్కడి నుంచే నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హోదాలో రెండోసారి దసరా పండుగకు రేవంత్ రెడ్డి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో సర్వంగా సుందరంగా కొండారెడ్డిపల్లి గ్రామం అంతా కూడా ముస్తాబైంది. ప్రస్తుతం మనం సీఎం ఇంటి దగ్గర ఉన్నాం. సీఎం ఇంటిని పూర్తిగా విజువల్స్లో చూడవచ్చు. పూర్తిగా పూలతో సీఎం ఇల్లంతా కూడా అలంకరించినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి 2 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇంటి ముందలే ఉన్నటువంటి ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆలయంలో ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే మొక్కులు తీర్చుకోవడం, ఇక్కడే మొక్కడము తనకు ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిగా భావిస్తుంటారు. ఎందుకంటే తాను ఎక్కడ నామినేషన్ వేయాలన్నా, ఏ పోటీలో నిలబడాలన్నా కూడా మొదటగా ఇక్కడికి వచ్చేసి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే తన కార్యాన్ని ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా దసరా పండుగకు విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ దగ్గర నుంచే స్థానికంగా తనని చూసేందుకు, తనను కలిసేందుకు వచ్చేటటువంటి అభిమానులు, గ్రామస్తులందరినీ కూడా ఇక్కడే కలుస్తారు. ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే సీఎంతో కలిసి ఫోటో దిగాలనుకుంటారో వారందరికి సంబంధించి కూడా ఫోటో షూట్ కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సీఎం హోదాలో రెండవసారి వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం వచ్చిన తర్వాత సీఎంను ఏ రకంగా తీసుకురావాలనేటటువంటి దానికి సంబంధించి కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాం. పూర్తిగా పోలీసు పహారాలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. పూర్తిగా ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఇక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 2 గంటల ప్రాంతం ఇక్కడికి రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాత హెలీప్యాడ్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఏదైతే తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కావచ్చు, అదేవిధంగా ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత గ్రామస్తులతో అందరితో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. దసరా వేడుకలు ఇక్కడ నిర్వహించుకున్న తర్వాత సాయంకాలం దాదాపుగా 8 గంటల ప్రాంతంలో, రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్కు బయలుదేరుతారు. కొడంగల్లో అక్కడ నైట్కి స్టే చేస్తారు. ఆ తర్వాత ఏదైతే మరుసటి రోజు ఉదయం కూడా కొడంగల్లోనే అక్కడ ఉంటారు. కొడంగల్లోని తన అభిమానులను కావచ్చు, తన కార్యకర్తలందరినీ కూడా రేవంత్ రెడ్డి కలుస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి దసరాకు కూడా దసరా రోజున ఇక్కడికి రావడం, ఆ తర్వాత నైట్కు కొడంగల్కి వెళ్ళడం, అక్కడ నైట్కి స్టే చేసి మరుసటి రోజు మార్నింగ్ అక్కడ ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరితో కలవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే సీఎం హోదాలో కూడా రెండవసారి దసరా వేడుకల్లో పాల్గొనేందుకు సొంత గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి సీఎం హోదాలో మరోసారి దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు, ఎప్పుడెప్పుడు తనతో కలిసి ఈ దసరా వేడుకలు నిర్వహించుకోవాలంటూ కూడా గ్రామస్తులంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ, కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి.